జీడీకే సీఎం2 2A అండ్ 5A ఓసీపీలలో క్యాంటీన్ నుంచి కార్మికులను గెంటివేసి తాళం వేసిన విషయాన్ని వ్యతిరేకిస్తూ ఆర్జీ1 ఏరియా జీడీకే సీఎం2 2A అండ్ 5 ఓసీపీ ఉద్యోగులు రామగుండం శాసనసభ్యులు రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్ అదేవిధంగా సింగరేణి సిఎండి బలరాం నాయక్కు ఫిర్యాదు చేశారు. క్యాంటీన్లో భోజనం చేయడానికి వెళ్తే వెంకటేష్ అనే క్లర్క్ అక్కడున్నటువంటి పనిచేసే సిబ్బందితో తమను నానా మాటలు అంటూ బయటకు గెంటి వేయించారని తాళం వేశారని తెలియజేశారు. ఇట్టి క్యాంటీన్ను తేదీ 5/2/2024 జీడీకే సీఎం2 2A అండ్ 5 ఓసీపీలలో జరిగినటువంటి బహిరంగ సభలో మంత్రి శ్రీధర్ బాబు, పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ, రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్, ఆర్జీ1 జీఎం సమక్షంలో సిఎండి బలరాం నాయక్ సింగరేణి క్యాంటీన్లన్నింటినీ ఆధునీకరణ చేయడంతో పాటు ఆహార పదార్థాలు ఇంకా పెంచాలంటూ, అంతేకాకుండా తక్కువ రేటుకే నాణ్యమైన భోజన సదుపాయం కూడా ఉద్యోగులకు 24/7 అందించాలని ప్రణాళిక సిద్ధం చేశామని తెలియజేయడం జరిగిందని తెలియజేశారు. దీనిపై తగిన న్యాయం చేయాలని కార్మికులు వేడుకున్నారు.